ఎప్పుడా అని చూస్తున్నటువంటి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కనుక తీసుకుంటే స్టార్టింగ్ నుంచి కూడా కొన్ని కొత్త విషయాలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి నిర్మలా సీతారామన్ ఒక తెలుగు వారింటి కోడలు అవ్వడం, ఒక సెకండ్ ఫీమేల్ ఫినాన్స్ మినిస్టర్ అవ్వడం బడ్జెట్ టేబుల్ చేయడానికి. దాంతోపాటు తను ఏదైతే ఒక కన్వెన్షన్ ఉందో లెదర్ బ్యాగ్లో బడ్జెట్ని తీసుకొచ్చే కన్వెన్షన్, దాన్ని కాదు అని చెప్పి దాన్ని పక్కకు పెట్టేసి మరి ఒక ఎర్ర కలర్ క్లాత్ దాంట్లో ర్యాప్ చేసినటువంటి దాంట్లో బడ్జెట్ని తీసుకురావడం, ఒక కొత్త కన్వెన్షన్కి అయితే తను దారి తీశారు. ఇలా కనుక తీసుకుంటే మొత్తం బడ్జెట్ని కనుక మొత్తం అనలైజ్ చేసుకునే ముందు ఒక రెండు విషయాలని కనుక మాట్లాడుకుందాం. ఈ ఎంటైర్ బడ్జెట్లో కనుక తీసుకుంటే ఒక విషయాన్ని మాత్రం గవర్నమెంట్ క్లియర్గా చెప్పాలనుకుంది. ఇది ఒక రకంగా న్యూస్ హెడ్లైన్ అవ్వడానికి మాత్రం చాలా ఆస్కారం ఉంది. ఏంటి అంటే ఇది పూర్తిగా పేదలకు బాసటగా నిలిచే బడ్జెట్ అనే విధంగా మాత్రం దీనికి ఒక ప్రొజెక్షన్ అయితే ఇచ్చారు. దానికి గల కారణం ఏంటి అంటే ఎస్పెషల్లీ ఇన్కమ్ బ్రాకెట్ ఎక్కువ ఉన్న వారి మీద 2 కోట్లు కానివ్వండి, 3 కోట్లు, 5 కోట్లు, 2 to 5 crores అండ్ 5 crores పెచ్చు. ఇంతకంటే ఎక్కువ ఉన్న వారికి అందరికీ వారి మీద ట్యాక్సేషన్ అధికంగా పెంచడం. సో దీనివల్ల ఏంటంటే ప్రజల్లో ఒకంత మాత్రం గవర్నమెంట్ పట్ల సానుకూలత వచ్చే విధంగా మాత్రం కనపడడానికి చాలా ఆస్కారం ఉంది. అండ్ ఇది సక్సెస్ అవుద్ది అనడానికి కూడా మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటి అంటే డిమానిటైజేషన్ ద్వారా అంత లాభం అయితే చేకూరినప్పటికీ కూడా డిమానిటైజేషన్ వల్ల ఇమీడియట్గా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో డిమానిటైజేషన్ అయిపోగానే జరిగిన ఎన్నికల్లో సైతం బీజేపీ గెలవడం జరిగింది. దానికి గల కారణం ఏంటి అంటే ప్రజల్లో వచ్చిన ఒక ఫీలింగ్, మాకు జరిగింది ఎంతో కొంత అన్యాయం, సో మేము లైన్లో వెయిట్ చేసాము, బట్ డబ్బులున్న వాళ్ళకి మాత్రం ఇది చాలా అంటే చాలా మంచి గుణపాఠం నేర్పింది అనే విధంగా వాళ్ళలో ఉండే ఒకటువంటి ఆనందాన్ని మాత్రం ట్యాపిన్ చేసుకోగలిగింది బీజేపీ గవర్నమెంట్. సో ఈసారి కూడా బడ్జెట్ సేమ్ అదే విధంగా ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ ఆస్పెక్ట్ వచ్చేసి ఏంటి అంటే బడ్జెట్లో కానివ్వండి, నేను ఎకనామిక్ సర్వేలో కానివ్వండి పదే చెప్పిన ఒక విషయం ఏంటంటే నీటి గురించి కానివ్వండి, లేదా వాటర్, స్కై అండ్ పొల్యూషన్, వీటన్నిటి మీద బాగా చర్చ అయితే జరిపారు. సో మొత్తం దీని గురించి చెప్పడం గల కారణాలు ఏంటి అంటే ఫ్యూచర్లో వీటి మీద ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత రావచ్చు. సో గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొచ్చు. అలా అని కాకుండా గవర్నమెంట్ మా ఎజెండానే ఇది అని చెప్పి ప్రజల ముందుకు వెళ్ళే విధంగా మాత్రం ఒక సినారియోని తయారు చేసిన విధంగా మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. అండ్ ఇప్పుడు బడ్జెట్లోకి వెళ్ళి దాంట్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని ఒక్కొక్కటిగా చూసుకుందాం. వితిన్ ఒక 10 points లోపే కవర్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్, ఈ బడ్జెట్ స్టార్ట్ చేసే ముందు బడ్జెట్లో చాలాసార్లు కాయేవ కైలాసం అని చెప్పి దెన్ నెక్స్ట్ దాంతోపాటు ఉర్దూ కప్లెట్, చాణక్య నీతి, ఒక ఏనుగు స్టోరీ, ఇట్లాంటివి అయితే రకరకాలుగా చెప్పి బడ్జెట్ స్పీచ్ని మాత్రం ఒక ఇంత ఇంట్రెస్టింగ్గా మార్చారు నిర్మలా సీతారామన్. దీంట్లో ఫస్ట్ పాజిటివ్ అవుట్కమ్స్ ఏమేమి ఉన్నాయని కనుక తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్, ఇంట్రెస్ట్ రేట్ని మాత్రం తగ్గించారు. ఇది ఒక చాలా అంటే చాలా మంచి పని, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం. దీంతో పాటు గవర్నమెంట్ చేసిన ప్రకటన ఏంటి అంటే మేము తగ్గించినటువంటి వడ్డీ రేట్లలో మేము బారోయింగ్ ఎక్కువ చేసుకోము, మేము ఎక్కువ అప్పుగా మేము తీసుకోము. సో దాట్ ఆ పూల్ ఏదైతే ఉందో అవైలబుల్గా జనాలకు అది ప్రైవేట్ సెక్టర్ తీసుకొని ఎకానమీలో పెట్టడానికి పనికొస్తుంది. ఇది ద బెస్ట్ ఫస్ట్ అవుట్కమ్ దీని దగ్గర నుంచి. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ట్యాక్స్ టెర్రరిజం అని ఏదైతే మనం అంటూ ఉంటామో, అధికారులు వస్తున్నారు, రెడ్ టేపిజం వచ్చేసి ట్యాక్స్ మీద బాగా ట్యాక్స్ కంప్లైంట్స్ గురించి కానివ్వండి, ట్యాక్స్ అధికారుల యొక్క హెరాస్మెంట్ ఎక్కువ అవుతుంది ఏదైతే ఆ కంప్లైంట్ ఉందో దాన్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం అయితే చేశారు. అండ్ దీనిలో భాగంగానే ఇంకోటి ఏంటి అంటే జిఎస్టీ రిలేటెడ్ సెటిల్మెంట్స్ ఏదైతే సెంట్రల్ వ్యాట్ కానివ్వండి, సేల్స్ ట్యాక్స్ కానివ్వండి, ఇట్లాంటి ఇతరత్ర సెటిల్మెంట్లన్నింటినీ లిటిగేషన్ సెటిల్మెంట్లకు ఒక సొల్యూషన్ అయితే చూపెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏంటి అంటే ఈ ట్యాక్స్ హెరాస్మెంట్లు ఇవి మాత్రం తగ్గిపోయాయి. దిస్ ఇస్ సెకండ్ అవుట్కమ్. థర్డ్ అవుట్కమ్ ఏంటి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ మహిళలకు ఇచ్చినటువంటి అటెన్షన్. ఇంతకుముందు ఏ బడ్జెట్లోనూ మనం ఇది చూసుంటాం. సో ఈ బడ్జెట్లో మాత్రం స్పెసిఫిక్గా వారి గురించి మాట్లాడడం, వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పడం. సో ఇట్లాంటివన్నీ విషయాలు మాత్రం ఇది ఒక పాజిటివ్ అవుట్కమ్. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే స్టార్టప్స్కి, ఇది ఒక ఇండస్ట్రియల్ సెక్టర్లో ఒక భాగమైనటువంటి స్టార్టప్స్ని కనుక తీసుకుంటే వారికి ఇచ్చినటువంటి ట్యాక్స్ రిబేట్ కానివ్వండి, ఏంజల్ ట్యాక్స్ మీద ఉన్నటువంటి ఏదైతే పర్వ్యూ ఏదైతే ఉందో దాని సూపర్విజన్, అట్లాంటి సూపర్వైజరీ రోల్ ఇవన్నీ తగ్గించడం, ఇట్లాంటివి కొద్దిగా ఆసక్తికరమైన విషయాలు. దీంతో పాటు సోషల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేదైతే మాట్లాడారో అంటే ఎన్జిఓలు ఇతరాత్రాలు కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి వారి యొక్క షేర్ని ఇప్పుడు ప్రజెంట్ మనం ఏవైతే షేర్స్ ఎలా అయితే ట్రేడింగ్ చేస్తున్నామో వాటిలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ లాగా వారు కూడా వాటిని ట్రేడ్ చేసుకోవచ్చు అనే విధంగా ఒక ఆస్కారం కల్పించడం, ఇదొక పాజిటివ్ అవుట్కమ్. అండ్ రూరల్ ఎకానమీకి సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ మాత్రం దీంట్లో పాజిటివ్ అవుట్కమ్స్. అండ్ ఈ ట్యాక్స్ కంప్లైన్స్లో ఇంకొకటి బాగా ఒక స్ట్రైకింగ్ థింగ్ ఏదన్నా ఉంది అంటే ఇక మీదట పాన్ కార్డ్ బదులు ఆధార్ కార్డు వాడవచ్చు. ఇది ద మోస్ట్ స్ట్రైకింగ్ థింగ్. అండ్ ప్రతి సామాన్యుడికి కూడా ఇది ఎంతో మేలు చేయబోతుంది. అండ్ ఇన్ టర్న్ దీనివల్ల అత్యధికంగా బెనిఫిట్ పొందబోతుంది గవర్నమెంట్. ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరూ ట్యాక్స్ నెట్లోకి వస్తారు, ప్రతి ఒక్కరూ టోటల్గా ఉన్నటువంటి గవర్నమెంట్ పూల్ ఏదైతే ఉందో ఆ పూల్ లోపలికి అందరూ వస్తారు. దాదాపుగా 120 కోట్ల మంది దగ్గర ఆధార్ కార్డు ఉంది. సో ఇలా బ్యాంకింగ్ సెక్టర్లోకి అందరూ రావడం, ఫార్మల్గా ఏదైతే ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారో ఫార్మల్ ఎకానమీ లోపలికి ప్రజల్ని తీసుకురావాలని ఇది దాంట్లో ఒక గొప్ప ఫార్వర్డ్ స్టెప్గా చెప్పుకోవచ్చు.
అండ్ దీని గురించి ఇంత మాట్లాడినప్పుడు వీటిలో కూడా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, అవేంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ నెగిటివ్ కనుక అడిగితే మాత్రం కన్జంప్షన్ బూస్ట్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ వాదిస్తున్నారు. చాలా రోజుల నుంచి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఏంటి అంటే ఎకానమీ బాగా స్లో డౌన్లో ఉంది, సో దీనికి ఒక ఫిజికల్ స్టిమ్యులస్ ఇవ్వాలి అంటే ప్రజల దగ్గర డబ్బులు ఉంచి బాగా వారితో ఖర్చు పెట్టించాలి, సో తద్వారా ఎకానమీలో ఒక మూమెంట్ వస్తుంది. సో ఈ మూమెంట్ రావడం వల్ల ఎకానమీ ముందుకు పోతుంది అని అందరూ భావించారు. కాకపోతే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని బూస్ట్ చేయకపోగా తగ్గించే ప్రయత్నం అయితే చేశారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పెట్రోల్ అండ్ డీజిల్ పైన రేట్లు పెంచడం. పెట్రోల్ అండ్ డీజిల్ పై మామూలుగా సాధారణ ప్రజానికం కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అధికంగా ఖర్చు పెట్టేది పెట్రోల్ అండ్ డీజిల్ పైనే. సో అట్లాంటి వాటి రేట్లు పెంచడంతో వాటి యొక్క కన్జంప్షన్ ఏదైతే ఉందో వాటిని వాడాల్సిన వారు చాలా తగ్గిస్తారు. సో కన్జంప్షన్ అనేది ఎంతో కొంతమేర ఇక్కడ దానికి డెంట్ పడే విధంగా కనపడుతుంది. సెకండ్ థింగ్, గోల్డ్ డ్యూటీని పెంచారు. అలా అని చెప్పి మన గోల్డ్ మీద ఇప్పుడు ఏమన్నా ప్రజెంట్ మన వారేమన్నా ఇప్పుడు గోల్డ్ కొంటాం ఆపుతారా అంటే లేదు. ఇప్పుడు రాబోయేది పెళ్ళిళ్ళ సీజన్, ఇప్పుడు దాదాపు ఇప్పుడు కాకుండా ఇంకొక 2 months తర్వాత పెళ్ళిళ్ళ సీజన్ ఉంది. సో కంపల్సరీగా గోల్డ్ అయితే కొంటూనే ఉంటారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, డ్యూటీ ఉంది కాబట్టి గోల్డ్ స్మగ్లింగ్ పెరుగుతుంది. సో ఇది కూడా కొద్దిగా అడ్రస్ చేసి ఉండాల్సింది. థర్డ్ పాయింట్, ఎక్స్పోర్ట్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. ఇప్పుడు మనకు ఎకానమీని బయటికి తీసుకురావాలంటే ఎక్స్పోర్ట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి ఎక్స్పోర్ట్స్కి బూస్ట్ ఇచ్చే విధంగా అయితే ఏమీ లేదు. మత్స్య సంపద గురించి కొద్దిగంత మాట్లాడినప్పటికీ కూడా అంత విధంగా బూస్ట్ ఇచ్చే విధంగా మాత్రం లేదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, పబ్లిక్ ఎక్స్పెండిచర్ని పెంచుతున్నారు అని చెప్పి ఇక్కడ పూర్తిగా ఇది తీసుకుంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ని మాత్రమే పెంచడానికైతే ఒక పూర్తిగా ప్లాన్ వేసింది గవర్నమెంట్. అంతే తప్ప ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువ స్కోప్ ఇవ్వలేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ మాత్రమే నేను ఖర్చు పెడతాను అని చెప్పి ప్రైవేట్ సెక్టార్కి అంత స్కోప్ ఇవ్వలేదో, దాంతోపాటు గవర్నమెంట్ చేసిన ఇంకో పని ఏంటంటే ఫారిన్ కంపెనీస్ ఎవరైనా ఉంటే మీరు ఎఫ్డిఐ కానీ ఎఫ్పిఐల రూపంలో ఎస్పెషల్లీ కనుకోవచ్చు, మీకు నో యువర్ కస్టమర్ ఏదైతే కేవైసీ అంటూ ఉంటామో, సో ఆ కేవైసీల ద్వారా వాళ్ళకు కొద్దిగా నామ్స్ అయితే ఈజీ చేశారు. ప్రైవేట్ ప్లేయర్, ఇండియాలో ఉన్న ప్రైవేట్ ప్లేయర్ అంత ఈజీగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి తన యొక్క బిజినెస్ని సాఫీగా సాగించుకునే పరిస్థితులు, అంటే దానికి అంత కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ ఇవ్వనప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్కి మాత్రం ఇచ్చినప్పుడు ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్లో డొమెస్టిక్ ప్లేయర్స్కి కనుక నమ్మకం లేనప్పుడు ఫారిన్ ప్లేయర్ ఎంత మేర వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అనేది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడైతే కన్జంప్షన్ బూస్ట్ కూడా లేదో ఫారిన్ ప్లేయర్ ఇక్కడ వచ్చి పెట్టుకోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపరు. ఆబ్వియస్గా వారికి దాదాపుగా 190 దేశాలు ఉన్నాయి, బయట ఎక్కడైనా పోయి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు తప్ప కన్జంప్షన్ బూస్ట్ లేకుండా లోకల్ డొమెస్టిక్ మార్కెట్కి నమ్మకం లేనటువంటి మార్కెట్లో ఫారినర్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తాడు అనుకోవడం మాత్రం కొద్దిగంతైనా ఇది దీంట్లో ఉన్నటువంటి డైకోటమీగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థింగ్, బ్యాంకింగ్ రీక్యాపిటలైజేషన్ చేశారు, లిక్విడిటీ ఇచ్చారు. లిక్విడిటీ బూస్ట్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్. కాకపోతే 70,000 కోట్ల లిక్విడిటీ ఏం చేయబోతుంది? సో ఎంత మేర అది పనికొస్తుంది? దాంతో పాటు వీరు మళ్ళీ ఎన్బిఎఫ్సిని కూడా బ్యాంకింగ్ సెక్టర్ తీసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో 70,000 crore అనేది ఎంత మేర సరిపోద్ది? ఇది సరిపోయే విషయం అయితే కాదు. నెక్స్ట్ థింగ్, డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, లాస్ట్ మోడీ గవర్నమెంట్ కనుక తీసుకుంటే లాస్ట్ 5 years, 6th బడ్జెట్ ఇది. డిస్ఇన్వెస్ట్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 2 గవర్నమెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి ఉంది, ఇంకో కంపెనీ ఏదో ఉంది. ఈ ఎల్ఐసి వెళ్ళేసి అదే గవర్నమెంట్ కంపెనీలో ఉన్న షేర్స్ని కొంటుంది. జస్ట్ ఇక్కడ మనీ స్వాప్ అవుతుంది అంతే తప్ప ఆ మనీ అనేది తిరిగి మళ్ళీ ఇక్కడ వీరి దగ్గర అయితే ఉండడం లేదు. సో ఎప్పుడైతే ఇలా స్వాప్ చేసిందో ఎల్ఐసికి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్యూ లాంటి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లాంటి కంపెనీ ఉంది అనుకుందాం. సో వారి కనుక వారి క్యాష్ కనుక బయటికి వారి దగ్గర ఉన్న క్యాష్ కనుక తీసేసి ఇంకో కంపెనీని కొడితే వారికి కూడా క్యాష్ అవసరం వచ్చినప్పుడు ఆ కంపెనీ దగ్గర కూడా ఉండకపోయే ప్రమాదం ఉంది. వారి ఎక్స్పాన్షన్ ఏదైతే ఐడియాస్ ఉన్నాయో అవి కూడా హ్యాంపర్ అయ్యే విధంగా కనపడుతుంది. సో ఈ స్వాపింగ్ ఎంత మేర వర్కౌట్ అవ్వదు. సో ప్రైవేటైజేషన్ ఒకంతైనా చేయడానికైతే ముందుకు రావాలి గవర్నమెంట్. సెకండ్ థింగ్, ఎయిర్ ఇండియాని చేస్తాము అంటున్నారు, కాకపోతే ఆ సిచ్యువేషన్ అయితే మనకు కనపడడం లేదు, దాట్స్ ఫర్ షూర్. అండ్ దీంతో పాటు బ్యాంకింగ్ సెక్టర్ గురించి ఒకసారి ఈ ప్రైవేటైజేషన్ బ్యాంకింగ్ సెక్టర్ కనుక తీసుకుంటే బయట డెవలపింగ్ కంట్రీస్లో దాదాపుగా 3/4 సెక్టార్ కూడా, కొన్ని దేశాల్లో కనుక తీసుకుంటే 3/4 ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ చేతిలో ఉంది. ఇండియాలో అట్లీస్ట్ 1/4 షుడ్ హ్యావ్ బీన్ డన్. ఒక 1/4 కనుక బయట ఇచ్చేసి ప్రైవేట్ సెక్టర్ చేతిలో కనుక పెట్టి మిగిలింది కనుక గవర్నమెంట్ ఉంచుకొని ఉంటే బాగుండేది. బట్ దాని మీద కాకుండా మోర్ అండ్ మోర్ కన్సాలిడేషన్కి గవర్నమెంట్ పోతుంది. ఇది కూడా ఒక నెగిటివ్ స్టెప్గా, ఒక కనపడని విషయంగా మాత్రం చెప్పుకోవచ్చు. దెన్ నెక్స్ట్ థింగ్, టాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఇందాక మాట్లాడుకున్నట్టే ధనవంతులపైన అధికంగా ట్యాక్స్ చేయడం, పేదవారిపైన ట్యాక్స్, అంటే పేదవారికి ఒక భ్రమ కల్పించే విధంగా, అంటే పేదవారి పక్షాన మేము నిలిచాము అని చెప్పే విధంగా కనపడుతుంది. గవర్నమెంట్ ఏమో $5 trillion రీచ్ అవుతాము అని చెప్తుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో టాక్సేషన్ ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా లోకల్ ప్లేయర్స్కి ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి అంత కండ్యూసివ్గా లేనప్పుడు మనం కనుక చూస్తూనే ఉంటాం ఇక్కడ ట్యాక్స్ రేట్ అధికంగా ఉండడం వల్ల. అండ్ దీంతో పాటు నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుంటే కార్పొరేట్ ట్యాక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి, రెండు కలిపి మాట్లాడుకుందాం. కార్పొరేట్ ట్యాక్స్ దగ్గరకు వచ్చేసరికి చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ 99.3% ఒక అందరికీ మేము ఒక
ఏదైతే బ్రాకెట్ ఉందో ఆ బ్రాకెట్లోకి తీసుకొచ్చేసాం, జస్ట్ 0.7% మాత్రమే బయట వదిలేసాము అని చెప్పి చెప్పారు. 25% కార్పొరేట్ బ్రాకెట్ రేట్ అనేది అందరికీ కనుక ఇచ్చి ఉంటే బాగుండేది. ఆ 0.7% మందిని ఎందుకు వదిలేశారు? సో వారి దగ్గర నుంచి ఏమన్నా ట్యాక్స్ అధికంగా వసూలు చేస్తున్నారా అంటే అది కాదు. దానిపైన వచ్చే ట్యాక్స్ లిమిట్ కనుక తీసుకుంటే ట్యాక్స్ టు జీడీపీ రేషియోలో నథింగ్, అదొక జస్ట్ ఒక మినిస్క్యూల్ అమౌంట్. సో అట్లాంటి అమౌంట్ కోసం ఎందుకు ట్యాక్స్ రేస్ చేయడానికి లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి కాదు అని చెప్పి వారిని మాత్రమే టార్గెట్ చేయడం ఒకంత మాత్రం కార్పొరేట్ సెక్టర్ని కలవర పెడుతున్న ఒక విషయం. అండ్ దాంతోపాటు ఈ కార్పొరేట్ సెక్టర్ ఎవరైతే ఉన్నారో భారత్ ఐఎన్సీ అని చెప్పి చెప్పడం, సో వీరిని అప్రిషియేట్ చేయడం అన్నీ చేశారు. బట్ వారికి కావాల్సినటువంటి ఏవైతే షాప్స్ ఉన్నాయో అవి మాత్రం వారికి డెలివరీ చేయలేకపోయింది ఈ గవర్నమెంట్. అండ్ దీంతో పాటు ఎడ్యుకేషన్ సెక్టర్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి కనుక మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ సెక్టర్కి నేషనల్ రీసెర్చ్ ఫండ్ అని చెప్పి ఏదో పెట్టారు. పెట్టిన తర్వాత దాంట్లో కనుక తీసుకుంటే 400 crore పెట్టారు. స్టడీ మేక్ ఇన్ ఇండియా తరహాలో స్టడీ ఇన్ ఇండియా అంటున్నారు. సో ఈ 400 కోట్ల రూపాయలు స్టడీ ఇన్ ఇండియా అన్నప్పుడు అది ఎంత మేర దాన్ని హెల్ప్ చేస్తాయి, ఎంత మేర 400 కోట్లతో ఎడ్యుకేషన్ని మొత్తం రీవ్యాంప్ చేస్తామా, అది కుదరని పని. స్టడీ ఇన్ ఇండియా అన్నప్పుడు ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్స్, అట్లీస్ట్ ఒక టాప్ నాచ్ ఇన్స్టిట్యూట్, ప్రపంచంలో టాప్ 100లోనే ఉండేటువంటి అట్లీస్ట్ ఒక 10 ఇన్స్టిట్యూట్స్ కంట్రీలో డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి 400 కోట్లు ఎంత మేర సరిపోతాయి? న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ ఇంకో దాని గురించి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆల్టుగెదర్ ఇంకా బడ్జెట్ మీద స్ట్రెయిన్ చేసే విధంగా కనపడుతుంది. సో ఈ 400 కోట్లు ఎంత మేర పనిచేస్తాయి? అట్లీస్ట్ జీడీపీలో 2 to 3%, అట్లీస్ట్ 3% కనుక జీడీపీలో దాన్ని కేటాయించినప్పుడు మాత్రమే ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది బూస్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బీట్ ప్రైమరీ, బీట్ సెకండరీ, బీట్ టెర్షరీ. సో ఇలా ఈ 3% జీడీపీలో పెట్టినప్పుడు ఇది ఎంత మేర పనిచేస్తుంది చూడాల్సిన ఒక అంశం. నెక్స్ట్ థింగ్, మ్యాక్రో ఎకానమీ గురించి మాట్లాడలేదు. అసలు మ్యాక్రో ఎకానమీ గురించి కానివ్వండి, జీడీపీ గ్రోత్ రేట్ ఎంత ఏంది అనే దాని గురించి ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో చర్చ అయితే లేదు. అండ్ దెన్ నెక్స్ట్ హెల్త్ కేర్. ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఇంట్రీమ్ బడ్జెట్లో వచ్చిందో ఒక రకంగా చెప్పాలంటే దాని చుట్టూ చేరి గవర్నమెంట్ కానివ్వండి, సపోర్టర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఒక రకంగా చెప్పాలంటే దాన్ని బేస్ చేసుకొని ఆయుష్మాన్ భారత్ మొత్తం ఒక రకంగా ఆయుష్మాన్ భారత్ గవర్నమెంట్ని పుష్ చేసింది అని చెప్పవచ్చు. ఈసారి పవర్లోకి ఆయుష్మాన్ భారత్ ఒక కీ రోల్ ప్లే చేసింది. దాని చుట్టూ అయితే డాన్స్ అయితే వేశారు మొత్తం ప్రతి ఒక్క గవర్నమెంట్ సపోర్టర్. ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ పూర్తిగా దేశంలోనే రీవ్యాంప్ చేయబోతుంది సిస్టమ్ని అని చెప్పి అది అన్నీ చెప్పారు. కాకపోతే ఈసారి ఆయుష్మాన్ భారత్ అసలు హెల్త్ గురించి ఎటువంటి మెన్షనే లేదు. కేవలం డయాలసిస్ చేసేటువంటి దాని మీద ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో, కస్టమ్ డ్యూటీ ఏదైతే ఉందో ఆ కస్టమ్ డ్యూటీని మాత్రం తగ్గించారు అంతే. అంతకుమించి ఆయుష్మాన్ భారత్ గురించి దాంట్లో ఎక్కువ ప్రస్తావనే లేదు. సో ఓవరాల్గా కనుక తీసుకుంటే ఏదైతే బిహేవియర్ ఎకనామిక్స్ అని చెప్పి నిన్న ఎకనామిక్ సర్వేలో మాట్లాడారో, అంటే నెగిటివ్స్ కాకుండా పాజిటివ్స్ హైలైట్ చేయండి, మీ బాధ్యత ఏంటి అనే ఒక అనాలిసిస్, మీ బాధ్యత ఏంటి అని చెప్పి తిరిగి పీపుల్ని క్వశ్చన్ చేయడం. సో ఇట్లాంటి అన్ని ఈక్వేషన్స్ కనుక తీసుకున్నప్పుడు కనుక చూస్తే $5 trillion ఎకానమీగా రీచ్ అవ్వాలి అంటున్నారు. ప్రైవేట్ సెక్టర్ ఏమో ఇక్కడ కాకుండా ఫారిన్ దేశాల్లో పోయి తమ ఎస్టాబ్లిష్మెంట్స్ పెట్టుకునే విధంగానేమో ప్రైవేట్ ప్లేయర్స్ కనపడుతున్నారు చాలామంది. ఇండియాలో కన్నా మేము బయట ఈజీగా బిజినెస్ చేసుకోగలమని వారు చెప్తున్నారు. ఓ పక్కనేమో మేక్ ఇన్ ఇండియా అంటున్నారు, ఇంకో పక్క $5 trillion ఎకానమీ అంటున్నారు. సో ఇన్ని ఈక్వేషన్స్ మధ్య, ఇన్ని ఒక కౌంటర్ ఫ్యాక్టర్స్ అండ్ ఇట్లాంటి వాటి మధ్య, ఇన్ని పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్ మధ్య ఎకానమీ ఎలా పెర్ఫామ్ అవుతుంది ఏంటి అనేది మిడ్ క్వార్టర్లీ రివ్యూ వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది. హలో బిజీ పీపుల్, ఇక్కడ ఒక గంట ఉంది కదా, ఇన్ కేస్ మీరు దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Asianet.